హలో అండి, హాయ్. ఈ రోజు మనం లవనీస్ బ్లాగ్స్ లో ఏం చూస్తున్నామంటే బ్రెడ్ తో గులాబ్ జామ్ అనేది ఎలా చేసుకోబోతున్నామో చూస్తున్నాము. చాలా సింపుల్ అండి. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ. ఇంట్లో మన యూజువల్ గా ఉండే ఇంగ్రీడియంట్స్ అప్పటికప్పుడు కూడా మనం ఈ రెసిపీని అనేది చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటంటే ఈ బ్రెడ్ ఉన్నాయి కదండి, ఈ బ్రెడ్ ని మనం చుట్టూ ఉన్నవి కట్ చేసేసుకోవాలి ఇట్లా. ఈ ఎడ్జెస్ అనేవి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, పీసెస్గా చేసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇట్లా. ఇట్లా చిన్న చిన్న పీసెస్గా బౌల్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్స్ అన్ని మనం పిండి కలుపుకుంటాం కదా, అదే కన్సిస్టెన్సీ వచ్చే వరకు పాలు పోసుకొని బ్రెడ్లో కలుపుకుంటూ ఉండాలి మనకి బాల్ అయ్యేంత వరకు. ఎందుకంటే ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది కదా, వన్స్ మనం పాలు పోయి కానీ ఆ సాఫ్ట్ టెక్స్చర్ అనేది మనకు వచ్చేస్తుంది. కాకపోతే ఒకేసారి పాలు పోసేసుకోకుండా కొంచెం కొంచెంగా నేను చూపిస్తున్నట్టు ఇలా కలుపుకుంటూ ఉంటే ఇందులో ఉన్న ఎయిర్ అనేది పోయి మనకి రౌండ్గా బాల్స్ చేసుకునేటప్పుడు బాల్స్ అనేవి బాగా వస్తాయి. సో నేను తీసుకున్న బ్రెడ్స్కి తగ్గట్టుగా 1 కప్ ఆఫ్ షుగర్ని తీసుకున్నానండి. కొంచెం ½ ఆఫ్ ది గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. అట్ ఏ టైం మనకి 2 అయిపోతాయి. మనం డీప్ ఫ్రై చేసుకుని బాల్స్ రెడీ అయ్యే లోపు మనకి షుగర్ సిరప్ కూడా రెడీ అయిపోతుంది. ఈ షుగర్ సిరప్ మరీ మనకి థిక్ కన్సిస్టెన్సీలో అవసరం లేదండి, జస్ట్ తీగ పాకం అంటారు కదా. షుగర్ అంతా మెల్ట్ అయిన తర్వాత ఒక 5 to 6 minutes మనం ఉడికిస్తే మరిగిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఆ 2 మనకి హీట్ అయ్యే లోపు ఈ బ్రెడ్ని బాల్స్గా చేసుకుందాం. చిన్న చిన్న బాల్స్ 2 అరచేతులతోనే చేస్తే మనకి బాల్స్ మధ్యలో ఏమంటారు ఇట్లా క్రాంకిల్స్ రాకుండా సాఫ్ట్గా బాల్స్ వస్తాయి. ఆయిల్ అనేది హీట్ అయిపోయింది. ఇప్పుడు స్లోగా మనం ఒక్కొక్క బాల్ని ఫ్రై చేసుకుంటాం. మన షుగర్ సిరప్ అనేది కొంచెం చల్లారిందండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ బాల్స్ ఇందులో వేసేద్దాం. జ్యూసీగా సాఫ్ట్గా మనకి బ్రెడ్స్తో గులాబ్ జామ్ రెడీ. ఒక 5 minutes ఇట్లా ఉంచితే ఆ సిరప్ అనేది ఈ బాల్స్ అబ్జర్వ్ చేసుకుంటాయి. అప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అనేవి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదండి, ఇందులో కొన్ని కాదు మొత్తం వేసుకోవచ్చు. కాకపోతే నేను ఏంటంటే కొన్ని గార్నిషింగ్ కోసం మీకు చూపించడం కోసం అని చెప్పి కొన్ని ఉంచుతున్నాను. లేదంటే ఈ షుగర్ సిరప్లో ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదండి ఇవాళ మన బ్రెడ్తో గులాబ్ జామ్ వీడియో. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అలాగే ఈ రెసిపీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ.